అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున కొడాల నాని గారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీ అనేది ప్రజల పార్టీ కాదు, అదొక బూడిద పార్టీ. ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి బూడిద చేసి ఏమీ లేకుండా చేస్తామని చెప్పి కొడాల నాని మాట్లాడుతున్నారన్న. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు కొడాల నాని పుట్టిందే ఆ బూడిద పార్టీలోగా. ఇప్పుడు ఆయన అంటున్న బూడిద పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఫస్ట్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది అందులోనేగా ఆయన. మరి వాళ్ళ బూడిద పార్టీ అని అలా అంటాడు. ఇప్పుడు నీకు నచ్చలేదు, వేరే పార్టీకి వెళ్ళావు, వేరే వ్యవహారంగా ఉంది, వేరేగా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మూలాన్ని మర్చిపోయి అది బూడిద పార్టీ, అది పనికిరాని పార్టీ అంటే ఎలా అండి? దాని గురించి ఆయన ఆలోచించాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా అదే మాట అనుకుంటున్నారు. టీడీపీ పార్టీ అనేది బూడిద పార్టీలో కానీ మిగిలిపోద్ది, రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అలా ఉందంటారన్న? 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఓటమి గెలుపు అనేది సహజం. అదా అలాగా లేకుండా బూడిద పార్టీ, పనికిరాని పార్టీ అని వాళ్ళు ఒకరోజు ఆయన పోయినసారి ఎలక్షన్లో ఏం చెప్పాడు? అసలు టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుతానన్నాడు. ఆయన మరి ఆ మాట నిలబెట్టుకున్నారో లేదో మనకు తెలియదు. అది కరెక్టా? మరి గెలిచిందిగా, అత్యధిక మెజార్టీతో గెలిచింది, ఏ సపోర్ట్ లేకుండానే గెలిచింది. మరి ఇప్పుడు దాని గురించి ఆయన సమాధానం ఏం చెప్తారు? మరి అంటే గతంలో కూడా ఆయన ఎన్నో రకాలుగా విమర్శలు చేసిన పరిస్థితి అన్న. మరి ఈ రోజున ఇలా మాట్లాడటం ఏంటి? అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ 2-3 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారండి? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడలేదు? ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కనిపించలేదే. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం బూతులు తిట్టి బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన. రాష్ట్రం మొత్తం బూతుల మంత్రి ఎవరంటే కొడాల నాని గారి పేరే చెప్తారు. అంత భయంకరంగా తయారైంది. మరి వాళ్ళు వచ్చి బూడిద పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అనడానికి ఆయనకి మరి ఏం కనపడుతుందో మరి అర్థం కావట్లేదు. మరి ఈ రోజున ఏదైతే ప్రశ్న రావణ గురించి కూడా మాట్లాడుతూ ఈ రోజున అతని మీద, ప్రశ్న రావణ మీద అలియాస్ జోసఫ్ మీద ఏదైతే ఉపా చట్ట కేసు పెట్టి లోపల జైలు అరెస్ట్ చేసిన పరిస్థితి, దాన్ని కూడా వెంగీకరిస్తూ అతను ఏదో తీసుకెళ్ళి సామాన్యుడి మీద తీసుకెళ్ళి బొప్పమానో ఉపా కేసు ఏదో అలా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేశారని చెప్పి కూడా కొడాల గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు కృష్ణ రావణ అనే అతను ఒక ఉగ్రవాద సంస్థకు చెందినోడేమో అని డౌట్. అసలు అతన్ని సపోర్ట్ చేస్తారు. పిల్ల సాయి అనేవాడు గంజాయి బ్యాచోడు, బ్లేడ్ బ్యాచోడు, అతనికి సపోర్ట్ చేస్తారు. అందరూ ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల వైసీపీ పార్టీయే బురదలోకి వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు ఏదో మంచికి ఎక్కడ సపోర్ట్ చేశారు? మంచి వాళ్ళకి ఒకళ్ళకి కూడా సపోర్ట్ చేయలేదే. పిల్ల సాయి గురించి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాడికి మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ప్రశ్న రావణ్కి మేము సపోర్ట్ చేసి బెయిల్ ఇప్పిస్తామంటున్నారు. అవన్నీ ఏంటండి ఇదంతా? అంటే ఎవరిని, సమాజాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్తున్నారు? రెచ్చగొట్టే విధంగా తీసుకెళ్ళి రెచ్చగొట్టి గవర్నమెంట్ని బదనామం చేసి దానికి వీళ్ళేదో లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు తప్ప దాని గురించి అసలు వేరే విషయమే లేదు. ప్రశ్నారావణ్ అనేవాడు, ప్రకాష్ రాజ్ అనేవాడు, జడ శ్రవణ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళు అసలు ఏలూరులో మీటింగ్ ఎందుకు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఎవరిని రెచ్చగొడతాక పెట్టారు? మత విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడుతున్నారా? వేరే వాళ్ళ మీరు చెప్తున్నారు. అతను ఎవరు? మన రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ ఎవరు? కృష్ణ భక్తుడు. ఆయన ఇస్కాన్ సంస్థలో నుండి వచ్చిన ఆయన ప్రచారం ఎప్పుడు ఎవరిని కించపరచలేదే. వ్యక్తిగతంగా నువ్వు ఫలానా అనేటువంటిది రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు వ్యక్తిగతంగా కించపరచలేదే. నీ 5 తరాలు చూసుకో, 5వ తరంలో నీ తాత ఎవరు, హిందువా కాదా అని అడిగాడు తప్ప వేరే విధంగా అతను ఏం మాట్లాడలేదు, ఎవరిని కించపరచలేదు. ఎలా చూడచ్చు? ఒక హిందూ సంప్రదాయాన్ని అగౌరవపరిచేలాగా ఇటు ప్రశ్నారావణ మాట్లాడటం కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో హిందూ సంప్రదాయాలు ఎన్నో రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు. దాని గురించి అసలు మీ ఒపీనియన్? ఈరోజు నా ప్రశ్నారావణ్నే వాళ్ళ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మా మనిషి అని చెప్పి మాట్లాడుతున్నారు. మిగతా నాయకులు అసలు వైసీపీకి అతనికి సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు 2 రకాలుగా మాట్లాడతాం? అది ఫస్ట్ నుంచి వైసీపీది 2 రకాల ధోరణి అండి. 2 నాలుకల పద్ధతి. వాళ్ళు ఎప్పుడు కూడా 2 రకాలుగానే మాట్లాడతారు. నాయకుడు ఒకటి చెప్తే వాళ్ళ మంత్రులు ఒక రకంగా మాట్లాడేవాళ్ళు అప్పుడు కూడా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఆయన ఒకటి ప్రకటిస్తాడు, వీళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఇలాగే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ విద్వేషాలను రెచ్చగొట్టి గవర్నమెంట్ని పడగొట్టాలనేటువంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుంది. అదేదో ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా మనుషుల్ని రకరకాల తప్పుదోవ పట్టించి రాజధాని, పోలవరం ఇవన్నీ పనులు జరుగుతూ ఉంటే వీళ్ళని ఇటేపు
మావికనని అటని ఇటని చెప్పి వేరే ధోరణిలోకి తీసుకెళ్ళి తప్పుదోవ పట్టించే విధానంలో ఉన్నారు తప్ప కరెక్ట్గా ఏమీ వాళ్ళు నడవట్లేదు. లక్ష్మీపార్వతి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలనే రాష్ట్రాన్ని ఏదో సుపరిపాలన అందిస్తాము, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు, కానీ అన్ని చోట్లగా దోచుకో పంచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఆవిడకి కళ్ళు పచ్చకామరలు వచ్చిన రోగికి పచ్చగా కనపడుద్దని వైసీపీలో ఉంది కదా ఆవిడకి వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన దోపిడీ గురించి తెలియలేదా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? లేనిపోని దానికి బురద చల్లి వాళ్ళని ఏదో ఇది చేసి బయట పెట్టాలని చెప్పి చేస్తుంది తప్ప అసలు ఆవిడకి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? ఎన్టీ రామారావు గారిని ఇది చేశాను అని చెప్పి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడుతుందంటే అసలు ఆవిడ గురించి మాట్లాడడం కూడా అనవసరం. లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు మరి ఆవిడ. ఈరోజు ఆయన లోకేష్ విదేశాలు తిరిగేది ఎంజాయ్ చేయడానికి తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయడానికి కాదు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఏంటన్నమాట? వైసీపీలో ఉన్నప్పుడు ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని వేల పెట్టుబడులు వచ్చినాయి, ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకోమనండి. ఆయన సొంతంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళేటట్లయితే ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఎలా జరుగుతుంది? రాష్ట్రంలో జనాలు కళ్ళు మూసుకొని లేరు, అన్నీ చూస్తున్నారు. మీరు చేసిన పనులు వాళ్ళు చేసిన పనులు టాలీ చేసుకుంటున్నారు. ఇవాళ పెట్టుబడులు చక్కగా ప్రజలు మనశ్శాంతిగా గుండెల మీద చేసుకొని బ్రతుకుతున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ వల్ల, జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల అందరూ హ్యాపీగా ఉంటున్నారు. వీటి గురించి మళ్ళీ దాన్ని ఏదో చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళకి మంచి పెంచుకునే విధానం వీళ్ళ దగ్గర లేదు. అంటే ప్రజల్లో కూడా వ్యతిరేకం మొదలైంది కూటమి ప్రభుత్వం పట్ల. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే రాష్ట్రం ప్రజలంతా సంతోషంగా ఉంటారు, డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారంట ప్రజలు. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజమేనా ఇది? ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి? ఏం చేశారు? పోలవరాన్ని వదిలిపెట్టేశారనా? రాజధానిలో గడ్డి ములిపించారనా? 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడారనా? లేకపోతే ఇప్పుడు మావికనని కొత్త నినాదం తీసుకొని జనాల్ని మభ్యపెడుతున్నారనా? విజయవాడ అని మళ్ళీ నిన్న కొత్త నినాదం తీసుకొచ్చాడు. ఏంటండి, ఒక మాట నిలకడలేదు, ఒక మాట కరెక్ట్ లేదు. ఏ విధంగా మద్దతు ఇస్తారు? జనం భయపడి చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు వచ్చారంటే మనం అసలు ఏ దారిలోకి వెళ్ళిపోతాం, ఎటు వెళ్ళిపోతాం అని భయపడుతున్నారు. అది చూసుకోమనండి. ముందు జనాల్లో మద్దతు కూడగట్టుకోమనండి.